ఇప్పుడు తాంత్రిక శక్తి ఇప్పుడు ఏదో ఒక చెడు ప్రయోగం జరిగింది, అది ఆ మనిషి నుంచి పోయింది అని మీకు ఎలా తెలుస్తుంది? మనం తీసేసినప్పుడే మనం ఒక్కొక్కటి మంత్రిచ్చి చెప్పాను కదా ఇందాక, మనం మంత్రిచ్చి ఒక్కొక్క మంత్రం ద్వారాగా ఒక్కొక్క వస్తువు తీసేసినప్పుడే అందులోకి బంధించబడతాయి. వాళ్ళపైన ఉండే దుష్ట శక్తులు కానీ, చెడు పీడలు కానీ, చెడు కర్మలు కానీ వాటిలో మనం బంధిస్తాం. బంధించేసినప్పుడు ఇప్పుడు మాకు దైవశక్తి ఉంది కదా, ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళపైన ఉందా పోయిందా అనేది తెలుస్తుంది. అది పోవడానికే మనం అంత కష్టపడి 1 గంట సేపు వరకు కూడా వాళ్ళని కూర్చోబెట్టి పూజలు చేసేది. అంటే ఏ విధంగా తెలుస్తుంది మీకు? మనకి దైవశక్తి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఆధ్యాత్మికత జ్ఞానం ఉన్న వాళ్ళం కదా, మనకి వాళ్ళ మీద ఉన్నదా పోయిందా అనేది మనం మంచికి తేమటే తెలుసుకోవచ్చు. ఎక్కువగా పూజలు అనేవి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటారు. ఎందుకు అలా? అమావాస్యకి పౌర్ణమికి తేడా ఏంటి? అంటే ఎందుకు చేస్తారు అదే రోజుల్లో? అమావాస్య రోజు లక్ష్మీ రోజు. అమావాస్య లక్ష్మీదేవత పుట్టినరోజు కాబట్టి, అమావాస్య రోజు పుట్టింది కాబట్టి ఆ తల్లి, ఆ మనిషి ఇప్పుడు ధనాభివృద్ధి జరగడానికి, ఇప్పుడు చాలామంది అప్పులతో బాధలు పడుతుంటారు, సంపాదన కష్టపడ్డా కూడా ఫలితం రాని వాళ్ళు ఉంటారు. అమావాస్య రోజు మనం ఆ ధనలక్ష్మికి పూజలు చేయడము, తర్వాత అమావాస్య రోజు కొందరు చెడు పూజలు చేస్తుంటారు. ఆ చెడు పూజలకి మేము విరుగుడు అనేది చేస్తాం. అదే రోజు చేస్తారా? మళ్ళీ మీరు వేరే రోజు? మేము ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. విరుగుడు పూజలు అనేవి ప్రత్యేకంగా ఏ రోజు చేస్తారండి? మేము సోమవారం తప్ప అన్ని వారాలు చేస్తుంటాను.